अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। हैदराबाद में स्कूल्स रीओपन हो चुके हैं। हैबिट्स पे मौजूदा आलिया मॉडल हाई स्कूल में आज जो है ट्रांसपोर्ट मिनिस्टर पूनम प्रभाकर और इसके अलावा गोशा महल के MLA राजा सिंह भी मौजूद थे, जिन्होंने जो है 10th क्लास में अच्छा परफॉर्मेंस किया है। वो ऐसे स्टूडेंट्स को जो है इनाम से भी नवाजा गया है और स्कूल स्टूडेंट्स को बुक्स और बैग्स भी तकसीम किए गए हैं। तो आइए खबर आप देख सकते हैं आलिया मॉडल स्कूल से। ప్రధానోపాధ్యాయులు గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు డైనమిక్ రాజా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేటర్ సురేఖ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఎస్పీడీగా ఉన్నటువంటి మా మిత్రుడు మొన్నటిదాకా బీసీ వెల్ఫేర్లో పనిచేసినటువంటి మల్లయ్య భట్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్। साहब क्या बोले, घर में नाश्ता करके आया नहीं आया, टिफिन जैसे चिरा लेदा तो लवली गुड మార్నింగ్। ఈ రోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది। పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు, 26,000 స్కూల్స్ में 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా, మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది। ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి। గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది। ఆఖరికి వైస్ ఛాన్సలర్లను వేసుకునే పరిస్థితి లేదు, డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు, చాలా సమస్యలు ఉన్నాయి। అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం। రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం। ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి। గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది, కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే। మనం ప్రైవేట్ పాఠశాల చదవలే, కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులల్లో మళ్ళొక్కసారి ప్రభుత్వ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్ళకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యను చదువుకున్నటువంటి వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతోంది। గురుకులాల పేరు మీద, మోడల్ స్కూళ్ల పేరు మీద, కేంద్రీయ విద్యాలయాల పేరు మీద, నవోదయాల పేరు మీద, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం। తప్పకుండా భవిష్యత్తులో నేను ఒక విద్యార్థి నాయకుడిగా శాఖలు ఏవైనా విద్యకు సంబంధించిన అంశం లోపల అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు। దానికి అనుగుణంగా ఇంకా దాదాపు పిల్లలందరూ కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటుగా స్కూల్ డ్రెస్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కానీ ఇస్తా ఉన్నాం। వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇంతకుముందు అంటే మీరు సైన్స్ ల్యాబ్ కావాలన్నది, ప్రైమరీ స్కూల్ సైన్స్ ల్యాబ్ అనుకున్న రిక్వైర్మెంట్ లేదు। ఎక్కడైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో తప్పకుండా దాన్ని సైన్స్ కి సంబంధించుకోవచ్చు। రాబోయే కాలం లోపల ఎటువంటి అవసరాలున్నా వాటికి సంబంధించి ఫేజ్ మేనర్ గా అన్న హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉండేటువంటి అవకాశం లేకుండా అవసరమైతే CSR ఫండ్స్ ఇప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు తీసుకుంది। అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ టైం లోపల కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల
డిఓ గారి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నారు. మీరు అందరూ నాస్తా చేసినారా లేదా? సౌండ్ వస్తలేదు. ఇవాళ రీఓపెనింగ్ స్కూల్ ఈ కార్యక్రమంకి మా అన్న మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినారు. వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదము. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్, స్కూల్ అధికారులు అందరు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ నుంచి యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేసేదంటే ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. ఏదైనా కాన్ఫరెన్స్లో మంచి కార్యక్రమం కానీ స్కూల్లో స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టాలంటే ఫస్ట్ పేరు ఆలియా స్కూల్ వచ్చేది. అదేవిధంగా హై స్కూల్కి మంచి ప్రిన్సిపల్ గారు కూడా వస్తారు. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని మా మనసులో ఉంది. కానీ వితౌట్ గవర్నమెంట్ సపోర్టు ఏం చేయలేము. మేము పోతాం, స్కూల్ పోతాం, అక్కడ ఉన్న ప్రాబ్లం రాసుకుంటాము, లెటర్ పరంగా కలెక్టర్ గారికి ఇస్తాం. అది పెండింగ్ గతంలో అయ్యేది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మాకు తెలుసు. కానీ డెవలప్మెంట్ పరంగా పూర్తి సహకారం మాది ఉంటుంది. మీ ఆశీర్వాదం కూడా మా గౌశామేలో ఉండాలి. ప్రతి ఒక్క స్కూల్ పైన మీ ఆశీర్వాదం ఉండాలని మేము మీకు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।